ఆ ఊరి పేరు రామాపురం. చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో వంకర త్రవ్వలు, పల్లెల్లో పసుపు చినుకుల్లా మెరిసే ఇళ్ళ గోడలు. ఆ ఊర్లో ప్రతి మనిషి ఎవరికో ఒకరికి బంధువే. అక్కడి మట్టి వాసనే వేరొక రకం ప్రేమను గుర్తు చేస్తుంది. రామయ్య పొలాలు సాగు చేసి కుటుంబం మొత్తం మీద ప్రేమతో ఉండే పెద్ద మనిషి. సీతమ్మ ఇంటి తల్లి. సంసారం చక్కగా నడిపే గుణవతి. మధు రామయ్య పెద్ద కొడుకు. చదువు పూర్తి చేసి నగరంలో పనిచేస్తూ ఉండి తిరిగి ఊరికి వచ్చేస్తాడు. లక్ష్మి మధు చిన్ననాటి స్నేహితురాలు. తన కష్టం మీద చదువుకొని ఊర్లోనే టీచర్గా పనిచేస్తుంది. రామాపురంలో మధు తిరిగి వచ్చేశాడు అనగానే ఊరంతా హుషారైపోయింది. మనోడొచ్చేశాడు అని. పెద్దలు చెప్పుకుంటుంటే కొందరికి మాత్రం అసూయ. నగరంలో చదివి వచ్చాడే గాని ఏం పని చేస్తాడో చూద్దాం అని గుసగుసలు మొదలయ్యాయి. మధు తన తండ్రి పొలంలోనే కొత్త పద్ధతులు తీసుకురావాలని కలలు కనేవాడు. కానీ కొందరు పెద్దలు, చుట్టాలు అడ్డం చెప్తూ మనం 100 ఏళ్లుగా ఇదే విధంగా సాగు చేస్తున్నాం. ఈ కొత్త పద్ధతులు పనికిరావు అని వ్యతిరేకించారు. ఇదిలా ఉండగా మధు, లక్ష్మి మళ్ళీ దగ్గరవుతారు. చిన్నప్పటి కబుర్లు మళ్ళీ గుర్తొచ్చి అనుకోకుండా హృదయాలు కలిసిపోతాయి. కానీ ఈ ప్రేమకు ఊర్లో గొడవలు మొదలవుతాయి. ఒకే కులం కాదు కాబట్టి. మా గోత్రం వేరు, వాళ్ళది వేరు అని ఇంకొందరు. రామయ్య మాత్రం కొడుకుపై విశ్వాసం పెట్టుకొని మనం మనసు నమ్ముకొని అడుగు వెయ్యాలి. ఊరి మాటలతో జీవితం ఆగిపోకూడదు అని చెప్పాడు. కానీ సీతమ్మ మాత్రం చుట్టాల మాటలకి, ఊరి కబుర్లకి భయపడి కన్నీళ్లు పెడుతుంది. ఇంతలో పల్లెలో ఒక సమస్య. గంగమ్మ చెరువుకు నీళ్లు రాకపోవడం వల్ల పొలాలు ఎండిపోతాయి. ఈ సమస్యకు ఊరంతా ఒక్కటయి పోరాడాల్సి వస్తుంది. మధు తన విద్యతో కొత్త నీటి పంపు సెట్టు వేసే ప్రణాళిక తెచ్చి లక్ష్మి సహాయం తీసుకొని ఊరంతా పని చేయించాడు. చివరికి చెరువులో నీరు మళ్ళీ పొంగింది. పొలాలు పచ్చగా మారాయి. అదే ఊరు గొడవలు మరిచి ఒకటయింది. ఆ సమయానికి పెద్దలు కూడా అర్థం చేసుకున్నారు. మనసులో ప్రేమ ఉంటే గోత్రం, పంతాలు అన్నీ చిన్నవే అని. రామయ్య చేతులారా మధు, లక్ష్మి పెళ్లి జరిగి ఊరంతా ఆనందంతో మళ్ళీ ఏకమయింది. రామాపురం కథ చెప్పేది ఒక్కటే. పల్లెటూరి జీవితం ప్రేమలతో, గొడవలతో, బాధ్యతలతో నిండిపోయినా చివరికి బంధాలు ఐక్యమైతే మనుషులని నిలబెడతాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో స్టోరీలను మీ ముందుకు తీసుకొస్తామని కోరుకుంటున్నాము. మీరు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.